బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ పీజీ లైక్ లైబ్రరీ సైన్సెస్ కావచ్చు ఇతర డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో చాలా స్టూడెంట్స్ కి 70 ఇష్యూస్ కావచ్చు, ఏబీసీ ఐడి ఇష్యూస్ కావచ్చు, అండ్ 70 క్రియేట్ చేసిన తర్వాత నాట్ ఎగ్జిస్ట్ కావచ్చు, ఇన్వాలిడ్ కావచ్చు, అలాంటి స్టూడెంట్స్ కి ఒక మంచి అప్డేట్ అండి. సో అవన్నీ మనకు 70 ఏబీసీ ఐడి తీసేసి ఓన్లీ అప్లికేషన్ ప్రాసెస్ అంటే ప్రీవియస్ 1 year బ్యాక్ ఎలా అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఉందో దాని విధంగా అప్డేట్ చేశారు. సో దాని గురించి ఒక 8 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకు 70 కావచ్చు, ఏబీసీ ఐడి కావచ్చు, ప్రజెంట్ ఇప్పుడు ఏం అవసరం లేదు, జస్ట్ మీరు అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు అప్లై చేసుకున్న తర్వాత కొన్ని డేస్ కి ఈ 70 ఇష్యూస్ సాల్వ్ అవుతాయి కదా, అప్పుడు వాళ్ళు 70 అండ్ ఏబీసీ ఐడి అడుగుతారు. సో దానికి సపరేట్ లింక్ పెడతారు. సో మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత లైక్ అడ్మిషన్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇవన్నీ సాల్వ్ అయితే అప్పుడు ఒక లింక్ పెడతారు. ఆ లింక్ ద్వారా మీరు మీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసి ఏబీసీ ఐడి క్రియేట్ చేసుకుని 70 క్రియేట్ చేసుకుని జస్ట్ ఐడీస్ పంపాలి అంతే. సో అది ఫర్దర్ గా మీరు అడ్మిషన్ తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడైతే వాటి గురించి ఏం టెన్షన్ పడకండి. సో డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ లాస్ట్ డేట్. సో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎవరైతే ఇతర కోర్సెస్ ఏవైతే ఉన్న కోర్సెస్ లాస్ట్ డేట్ వచ్చేసి 30 అండి. ఈ మంత్ 30కి మీకు లాస్ట్ డేట్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏమైనా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకు కొంతమందికి బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల డిగ్రీ తర్వాత పీజీ చేసే వాళ్ళకి, కొంతమంది పీజీలో కూడా బ్యాక్లాగ్స్ ఉంటాయి వేరే ఇతర కోర్సెస్ చేసే వాళ్ళకి కావచ్చు, అండ్ రెగ్యులర్ మోడ్ లో చేసి ఇప్పుడు ఓపెన్ డిగ్రీస్ కావచ్చు, ఓపెన్ పీజీస్ కావచ్చు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి డేట్స్ ఇంక్రీజ్ చేయొచ్చు. సపోజ్ డేట్స్ ఇంక్రీజ్ చేస్తే నేను అప్డేట్ చేస్తాను, లేకపోతే ఈ డేట్స్ లోపే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ చేసుకోవడానికి మీరు మినిమం ఇంటర్మీడియట్ కి సంబంధించిన ఈక్వివాలెంట్ ఉన్న కోర్సెస్ అన్ని పాస్ అయి ఉండాలి. సో కొంతమంది ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు, అట్లా ఉండదండి, పక్కా పాస్ అయి ఉండాలి. ఇంటర్ పాస్ అయినా పర్లేదు, డిప్లొమా కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, 2 year డిప్లొమా కావచ్చు, ఐటీఐ కావచ్చు, ఏదో ఒకటి పాస్ అయితేనే మీరు ఎలిజిబుల్. వితౌట్ పాస్ మీరైతే అప్లై అయితే చేసుకోరాదు. నెక్స్ట్ డిగ్రీ తర్వాత పీజీ. సో పీజీకి మీరు అప్లికేబుల్ అంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. మీరు బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఓపెన్ డిగ్రీ కావచ్చు, ఏదన్నా పాస్ అయి ఉంటేనే మీరైతే అప్లికేబుల్. అండ్ ఎవరైతే ఓపెన్ డిగ్రీ లైక్ 6th సెమిస్టర్ రిజల్ట్స్ రీసెంట్ గానే వచ్చినాయి, సో మీరైతే సిఎంఎం కావచ్చు, పీసీ కావచ్చు, అవి అప్లై చేసుకోండి. అవి అప్లై చేసుకున్న తర్వాత మీరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మోస్ట్లీ డేట్స్ అయితే ఇంక్రీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే బిఫోర్ లాస్ట్ డేట్ లోపే మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఫస్ట్ స్టెప్ అప్లికేషన్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు ట్యూషన్ ఫీ పేమెంట్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా కొంతమందికి ట్యూషన్ ఫీ పేమెంట్ లింక్ వస్తలేదు, అంటే జస్ట్ అప్లికేషన్ వస్తుంది, అది కూడా రిజాల్వ్ చేస్తారు. సో రెగ్యులర్ గా మీరైతే చెక్ చేస్తూ ఉండండి. సో ఎవరికైతే పేమెంట్ ఆప్షన్ వస్తుందో మీరైతే ట్యూషన్ ఫీ పేమెంట్ చేయాలి. సో ఇది ఇయర్లీ పేమెంట్ ఉంటుంది. సో ట్యూషన్ ఫీ పేమెంట్ చేసిన వాళ్ళందరికీ అడ్మిషన్ నెంబర్ వస్తుంది. సో అడ్మిషన్ నెంబర్ వస్తే మీ కంప్లీట్ అడ్మిషన్ అయిపోయినట్టే. సో మీరు ఏదైతే స్టడీ సెంటర్ పెట్టారో ఆ స్టడీ సెంటర్కి వెళ్ళి మీరైతే ఆ సర్టిఫికేట్ జిరాక్స్ ఇచ్చేస్తే మీ కంప్లీట్ అడ్మిషన్ అయిపోతుంది. సో లాస్ట్ డేట్ లోపు ఎవరైతే ఫీ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మీరు ఫీ పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత కూడా స్టడీ సెంటర్కి వెళ్ళొచ్చు. కాకపోతే ఫీ పేమెంట్ అయితే లాస్ట్ డేట్ ఎప్పుడైతే ఇస్తారో దానికన్నా ముందే మీరైతే పే చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు ఈ ఇయర్ ఈ 2025 అకాడమిక్ ఇయర్ లోనే అడ్మిషన్ అవుతుంది. సో ఆ జిరాక్స్ సెట్స్ ఎప్పుడన్నా ఇవ్వచ్చు, కానీ ఇవ్వాలి, కానీ ఫీ పేమెంట్ అయితే విత్ ఇన్ డేట్ లో చేసుకోవాలి. ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్. సో ఫీ పేమెంట్ చేయకన్నా ముందు ఏమన్నా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎడిట్ ఆప్షన్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, డీటెయిల్స్ కావచ్చు, అవి ఎడిట్ చేసుకోవచ్చు. మీరు అప్లై చేసే ప్రాసెస్ లోనే న్యూ అప్లికేషన్ ఉంటుంది, దాని కింద ఎడిట్ అప్లికేషన్ కావచ్చు, అప్లోడ్ సర్టిఫికేట్స్ కావచ్చు, అవన్నీ ఉంటాయి. సో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత ఎడిట్ అయితే చేసుకోరాదు. ఆ ఎడిట్ చేసుకోవాలంటే మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళాలి. సో పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో అందులో కూడా మనము ఆప్షనల్ సబ్జెక్ట్స్ కావచ్చు, వేరే ఇతరై అక్కడ వెళ్ళి ఒక అప్లికేషన్ ఇస్తే అప్పుడు వాళ్ళు చేంజ్ చేస్తా అంటే చేస్తారు. సో ఇది పెద్ద ప్రాసెస్ ఉంటుంది. పేమెంట్ చేయకన్నా ముందే మీరు ప్రాపర్ గా ఆప్షనల్ సబ్జెక్ట్స్ స్టడీ సెంటర్ మీకు దగ్గరలో ఉన్నది బెటర్ లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ బుక్స్ గురించి. సో ఎవరైతే డిగ్రీ పీజీ ఇతర కోర్సెస్ వాళ్ళు ఉన్నారో మీరు ఏదైతే ట్యూషన్ ఫీ పేమెంట్ చేస్తారో దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో 2024 వరకు సపరేట్ ఫీజు అడిగేవాళ్ళు ఒక 500 రూపీస్, కానీ ఇప్పుడు అందులోనే ఇంక్లూడ్ అయి ఉన్నది. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే హోమ్ అడ్రస్ కావచ్చు ఏదైతే ఇచ్చారో ఆ అడ్రస్ కి మీకు బుక్స్ వస్తాయి. సపోజ్ మాకు తొందరగా కావాలి అనుకుంటే డైరెక్ట్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళి మీ యొక్క ఫీ రిసిప్ట్ ఏదైతే పేమెంట్ చేస్తారో ఆ పేమెంట్ చేసింది ఇస్తే వాళ్ళైతే బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో బుక్స్ స్టాక్ ఉంటే ఇస్తారు, లేదంటే వాళ్ళు వెయిట్ చేయమంటారు. సో మోస్ట్లీ 99% యూనివర్సిటీకి వెళ్తే ఇస్తారు. పోస్ట్ ద్వారా 1 or 2 months అయితే పక్కా టైం పడుతుంది. సో ఇవి బుక్స్ గురించి.
అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైతే డిగ్రీ తర్వాత ఎంఎస్సీ సైకాలజీ చేద్దాం అనుకుంటున్నారో ఈ ఇయర్ అంటే 2025 నుంచి ఆ కోర్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియా డిస్టెన్స్ ఆర్ మనకు ఆన్లైన్ మోడ్ లో తీసేశారు. అంటే రెగ్యులర్ మోడ్ లోనే చేయాలి. సో ఈ ఇయర్ నుంచి ఆల్రెడీ 2024 లో జాయిన్ అయిన వాళ్ళు మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ చేసుకోవాలి, క్లోజ్ అయిపోతుంది ఆ కోర్సు. సో మనకు ఆన్లైన్ మోడ్ లో తీసేస్తారు. సో ఇవి సైన్స్ అండ్ అలైడ్ కావచ్చు, ఆ డిపార్ట్మెంట్ లో వస్తుంది కాబట్టి ఈ ఇయర్ నుంచి కొద్దిగా డిసిషన్ తీసుకున్నారు. అది మనకు ఆన్లైన్ మోడ్ కావచ్చు, ఓపెన్ డిస్టెన్స్ లో కావచ్చు, ఓపెన్ లో కావచ్చు తీసేస్తారు. రెగ్యులర్ మోడ్ లోనే మీరు ఇది చేయాలి ఈ ఇయర్ నుంచి 2025. సో చాలా మంది సైకాలజీ చేద్దాం అనుకుంటున్నాం, కాకపోతే అక్కడ అప్లై చేసేటప్పుడు సైకాలజీ ఆప్షన్ కనిపిస్తలేదు. 2025 నుంచి ఆ కోర్స్ ఆల్ ఓవర్ ఇండియా లైక్ ఇగ్నో కావచ్చు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, ఇతర వేరే యూనివర్సిటీలో తీసేశారు. సో మీరు రెగ్యులర్ మోడ్ లో చేయాలి. సో రెగ్యులర్ మోడ్ లో అంటే మీకు సిపిగేట్ ఎంట్రన్స్ ఉంటుంది. సో అది రాసుకొని మీరైతే చేసుకోవచ్చు. సో ఈ ఇయర్ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అన్న మీరు సిపిగేట్ ఎంట్రన్స్ రాస్తే అది ఎంఎస్సీ సైకాలజీ కావచ్చు, ఎంఏ సైకాలజీ కావచ్చు, మీరైతే చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మనకు ఈ మంత్ 30 అఫీషియల్ గా డేట్స్ ఇచ్చారు, లాస్ట్ డేట్. సో ఆ డేట్ లోపు మీరైతే అప్లై చేసుకోండి. సో ఎలాంటి ఇష్యూస్ లేవు కాబట్టి వాళ్ళైతే ఎక్స్టెండ్ చేస్తారా చేయరా లాస్ట్ డేట్ తర్వాత తెలుస్తుంది. సో ఇంకా 10 days టైం ఉంది కాబట్టి తొందరగా అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.